సజ్జనార్ గారికి ఒక కోపం వచ్చింది. జర్నలిస్టులు అడిగారు, ఏమండి నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలాగా అక్రమంగా నిర్బంధించడం కరెక్టా అన్నటువంటిది. నోటీసులు అక్కర్లేదు అన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పక్కన విచారణ చేస్తుంది కదా, ఆ తర్వాత నోటీసులు ఇవ్వచ్చు కదా అంటే అక్కర్లేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళు ఎందుకు విచారణకి రారు అంటారు. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతున్నది, పండగ సెలవులు, కోర్టుకు సెలవులు, ఈ సెలవుల టైంలో కావాలనే కదా ఇప్పుడు పెట్టింది. ఈ వార్త వచ్చి ఎన్ని రోజులైంది, కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులైంది, కావాలని ఇప్పుడు జర్నలిస్టులు ఈ టైంలో అరెస్ట్ చేస్తే కనుక కోర్టు లీగల్ ప్రొసీజర్ ఉండదు, కోర్టులో అవకాశం ఉండదు. అందుకోసమే కదా చేసుకొచ్చింది. మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర సబ్మిట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి, కనీసం 3-4 రోజులు జైల్లో ఉంచాలి. ఇది ఎవరి కసి? పోలీసులు కస, ఐఏఎస్ కస, ప్రభుత్వపు కస? ఇట్లాగా చేస్తున్నది రైటేనా? వాళ్ళు వార్త రైటా రాంగా అన్నటువంటి దాని మీద నేను కామెంట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను దానికి సంబంధించి. ఖచ్చితంగా తప్పు, ఏది వ్యక్తిత్వ హననం తప్పు, అందులో డౌటే లేదు. ఆ వ్యక్తిత్వ హననం చేసినటువంటి దాని మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ సదరు ఉద్యోగిని చేయలేదు, సదరు అధికారిని చేయలేదు. ఇక్కడ సంఘం తరపున చేశారు. అంటే ఆ సంఘం తరపున మీకు ఓ పక్కన సపోర్ట్ చేస్తే, మరి ఇక్కడ జర్నలిస్ట్ సంఘానికి కూడా సపోర్ట్ ఉండాలి కదా. అక్కడ జర్నలిస్ట్ సంఘం మాట కూడా నెగ్గాలి కదా, జర్నలిస్ట్ సంఘానికి కూడా ఉండాలి కదా. చట్టబద్ధంగానే చేయండి. చట్టం మీ చేతిలో ఉంది, అలాగే ఇక్కడ వీళ్ళ చేతిలో జర్నలిజం ఉంది. కాబట్టి ఎవరి పనాలు చేసుకుంటారా, అప్పుడు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వండి, ఇట్లా మేము చేస్తామన్నటువంటిది. అది కదా విషయం ఇక్కడ.